ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కనపటిక్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటే వీళ్ళటి వీడియో వచ్చేసి అంటే మొన్న కూడా చాలామంది కామెంట్స్ పెట్టారు, అక్క మీరు వేసుకునే డ్రెస్సులు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అని చెప్పేసి. ఏమీ లేదు, డిఫరెంట్ ఏమీ ఉండదు పెద్దగా. బట్ నేను ఎక్కువ ఇట్లా కాలర్ నెక్ వేసుకోవడానికి ఇష్టపడతాను అన్నట్టు. ఎందుకో నాకు ఇలా నచ్చుతుంది అండ్ ఇలా వేసుకుంటే కంఫర్ట్గా అనిపిస్తుంది అన్నట్టు. అండ్ ఇక్కడ నెక్ దగ్గరగా అనిపిస్తుంది, ఇవి అడ్జస్ట్ చేసుకోవాలి అలా అనేది ఏది ఉండదు. అందుకని చెప్పేసి నేను ఎక్కువ ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడానికి ఇష్టపడతాను. అండ్ నేను స్టిచ్చింగ్ చేసుకున్నా సరే నేను ఈ కాలర్ నెక్ మోడలే కుట్టుకోవడానికి ట్రై చేస్తాను. అలాగే కొన్నప్పుడు కూడా కంపల్సరీ అక్కడ అడిగే మరీ కాలర్ నెక్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతాను అన్నట్టు. అండ్ ఇప్పుడు కూడా నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. నాకు కూడా నేను సేమ్ ఇదే విధంగా డ్రెస్సులు డిజైన్ చేస్తానండి. చూసారు కదా, ఇది కాలర్ నెక్, దీనికి ఇక్కడ బటన్స్ వస్తాయి ఇట్లా. ఇప్పుడు మళ్ళీ 3 టాప్స్ దాదాపుగా మన దగ్గర తనై ఎప్పుడు 2-3 డ్రెస్సులు డిజైన్స్కి అట్లా ఉంటూనే ఉంటాయి. తనకు నచ్చినప్పుడు ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి పెట్టేస్తుంది అన్నట్టు. అండ్ తనకు ఏ మోడల్ అయితే అనిపిస్తుందో ఆ మోడల్ కుట్టేసేయండి అక్క అని చెప్పేసి ఇచ్చేసిపోతుంది. ఇలా ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటుంది తను, ఇట్లా ఫుల్ హ్యాండ్స్. మళ్ళీ కంపల్సరీ పాకెట్ అయితే కంపల్సరీ, ఇది కూడా మనం డిజైన్ చేసిందే. ఇట్లా పాకెట్ కంపల్సరీ, ఎందుకంటే ఇటు సైడ్ ఇట్లా పాకెట్ కంపల్సరీ అన్నట్టు. పాకెట్ ఎందుకు అంటే తను పాకెట్ కంపల్సరీ అడుగుతుంది అన్నట్టు. ఇది కాలర్ నెక్ ఫుల్, ఇది ఇలా కాలర్ నెక్ తనకు. అంటే మనకి ఇప్పుడు ఇట్లా అంటే మెటీరియల్ కొన్నా అనుకోండి, దీనికి కింద బాటమ్ వస్తుంది కదా, అది కూడా కొన్నిసార్లు మంచి ఫ్లవర్స్తోని కానీ మన బుట్టిస్తోని వచ్చింది అనుకో, వీటిని కూడా ఈ విధంగానే డిజైన్ చేసుకుంటుంది. అండ్ లెగ్గింగ్స్ కానీ అండ్ జెగ్గింగ్స్ జీన్స్ పైన అలా వేసుకుంటుంది అన్నట్టు. ఇలా ఇది 3/4 వచ్చింది హ్యాండ్స్. నేను దాదాపుగా ఫుల్ హ్యాండ్సే పెడతాను తనకు. ఇది టాప్ అన్నట్టు, సేమ్ నేను వేసుకునే టాప్ లాగానే ఉంటుంది, ఇలాగే ఉంటాయి. మళ్ళీ స్ట్రైట్ కట్ ఇదా చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. లెంత్ కూడా పొడవు ఉంటుంది, చాలా పొడుగు ఉంటుంది అన్నట్టు. అండ్ ఇది చూడండి ఫ్యాబ్రిక్, నేను అప్పట్లో ఒకటి మెరూన్ కలర్ వేసుకున్నాను, చాలా బాగుందని చెప్పేసి అన్నారు అందరూ. ఇది అదే, అండ్ అంటే ఈ ఫ్యాబ్రికే అన్నట్టు, అది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. అండ్ దీనికైతే ఇది బ్లౌజ్కి కూడా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంది. అండ్ చాలా క్లాత్ ఏ సీజన్లో అయినా సరే మనకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలాంటి ఫ్యాబ్రిక్ ఉందనుకోండి. చూసారా, ఈ బార్డర్ మరి కింది వైపున వేసి సైడ్లో వేయనా ఏంటిదని ఇంకా ఏమీ ఆలోచించలేదు. ఇప్పుడు ఓన్లీ మెటీరియల్ అంటే లైనింగ్ అయితే కట్ చేసుకుందామని చెప్పేసి అనిపించింది. ఇది ప్యూర్ చేనేత వస్త్రం అన్నట్టు, కాటన్. అలాగే ఇది కూడా ఒకటి టాపు, ఇది ఫ్యాబ్రిక్ తీసుకున్నట్టున్నది, కింది వైపున ఇట్లా వర్క్ లాగా వచ్చింది. ఎక్కువ సాఫ్ట్ అంటే తన దగ్గర ఎక్కువ కాటన్ లేదంటే లేనింగ్ కాటన్ అట్లాంటివి ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ఇత్తకు కలంకారీ ఎక్కువ కాటనే వేసుకుంటుంది అలాంటి. ఇది కూడా సేమ్, ఇది కూడా కాటనే. ఇలాంటి డ్రెస్సెస్ ఎక్కువ వేసుకుంటూ ఉంటుంది అన్నట్టు తను. అందుకని అంటే మనకి నెక్ కనిపిస్తుందనో మళ్ళీ ఇన్నర్స్ కనిపిస్తుంది అలాంటి ఏ భయం ఉండదు అన్నట్టు. అందుకనే ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడానికి నేను ఇష్టపడతాను. ఆ అమ్మాయి కూడా అలాగే వేసుకుంటుంది అన్నట్టు. ఇది ఇప్పుడైతే మొత్తం కటింగ్ వీడియో చూసేసేయండి. సింపుల్గా మీరు కూడా ఇంట్లో వేసుకోవచ్చు అండ్ డిజైన్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఎవరికైనా సెట్ అవుతుంది అన్నట్టు. ఇంకా ఎంప్లాయీస్కి అయితే చాలా బాగుంటుంది. ఎటు వెళ్ళినప్పుడు స్కిన్ హ్యాండ్స్కి ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటే ఏంటంటే స్కిన్ ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఏ సీజన్లో అయినా సరే మనం మంచిగా హ్యాపీగా వేసుకోవచ్చు, పెద్దగా ఇబ్బంది ఉండదు కాటన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తే. అండ్ మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. నేనైతే ఇక్కడ వరకు వేసుకున్నాను. ఇక్కడ వరకు అంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, 3/4 లేదంటే ఇక్కడ చుడీలాగా అలా వేసుకుంటుంది. కానీ పూర్తిగా చుడీ హ్యాండ్స్లా అలా అయితే వేసుకోను. చలో మరి కటింగ్ చేసేసుకుందాం. ఈ ఫ్యాబ్రిక్స్తోని కుడదాం. దాదాపుగా నా దగ్గర ఉంటూనే ఉంటాయి, నేను చేస్తూనే ఉంటా, పోతూనే ఉంటాయి అన్నట్టు అలా. చలో. హలో అండి, చాలామంది అక్క మీరు వేసుకున్న డ్రెస్ మోడల్ చూపించండి అని చెప్పేసి అడిగారు కదా. అండ్ ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తుంది. కాలర్ నెక్ అండ్ వీ నెక్ లాగా కూడా కనిపిస్తుంది అన్నట్టు. అండ్ నేనైతే ఇది కొంచెం వీ నెక్ లాగా వేస్తున్నాను. ఫ్రంట్ వైపున వచ్చేసి, కింది వైపున వచ్చేసి నేను వెడల్పు మొత్తం ఓవరాల్గా అయితే. అండ్ డబుల్కి అయితే ఓవరాల్గా చూసుకోండి మీరు. నేనైతే 25 పెట్టాను డబుల్గా ఉన్నప్పుడు. అండ్ ఓవరాల్గా ఎంత కావాలో అంత మీరు పెట్టుకోవచ్చు వెడల్పు. అలాగేనండి నేను షోల్డర్ వెడల్పు వచ్చేసి 16 తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ సంఖ లూజ్ వచ్చేసి కిందికి వచ్చేసి నేను
అండ్ 7 పెడుతున్నాను. అండ్ మొత్తం ఈ విధంగా అయితే మెజర్ చేసుకోండి. పైన షోల్డర్ ఎంత పెట్టారో అండ్ కింది వైపున కూడా అంతే వెడల్పు చెట్టి అండ్ ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి. నేను నెక్కు అయితే జస్ట్ 3 ఇంచెస్ పెట్టానండి అండ్ సరిపోతుంది. అండ్ నెక్కు అయితే 3 ఇంచెస్ సరిపోతుంది. అంతకంటే ఎక్కువ అంటే మీరు నెక్ మోడల్ ఏదైతే వేస్తారో దాన్ని బట్టి మెజర్ చేసుకోండి. అండ్ ఇక్కడ నడుము కట్స్ వచ్చేసి నేనైతే 14 పెట్టాను ఈ విధంగా. అండ్ నడుము లూజ్ వచ్చేసి 43 అండి. అండ్ మీరైతే 4 భాగాలుగా చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ చూడండి మొత్తం టాప్కి అయితే మనం ఎలా అయితే వస్తుందో ఈ మోడల్లో అయితే మనము అండ్ మెజర్ చేసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకున్నారనుకోండి చాలా నీట్గా వస్తుంది మీకు. అదే విధంగా అండి చెస్ట్ లూజ్ వచ్చేసి 40 అండ్ ఈ విధంగా మీరు మెజర్మెంట్ తీసుకొని మీ డ్రెస్ ఎంత అయితే ఉందో దాన్ని బట్టి మీరు డ్రెస్ కొలతతో కుట్టుకోవచ్చు, బాడీ కొలతతోనైనా కుట్టుకోవచ్చు, మీ ఇష్టము. అండ్ నేను ఇది కాలర్ నెక్ అంటే టాప్కి మాత్రమే చెప్తున్నాను. అండ్ రౌండ్ నెక్ అలాంటి వాటికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది అండ్ దానికే ఉంటుంది అన్నట్టు. కాలర్ నెక్, వీ నెక్, బోట్ నెక్కి అయితే ఈ కటింగ్ అనేది ఉంటుంది. అలాగేనండి నడుము షేప్ వచ్చేసి నేనైతే 38 పెట్టాను. అండ్ ఈ విధంగా మన బాడీని బట్టి ఏ విధంగా అయితే పెడితే బాగుంటుంది అనుకుంటున్నారో అండ్ ఈ విధంగా అయితే మెజర్ చేసుకోండి. అండ్ చూస్తున్నారు కదా ఈ విధంగా ఫినిషింగ్ కుట్టు దగ్గర అయితే ఈ విధంగా ఏదైనా వీల్ మెషిన్ తీసుకొని ఈ విధంగా మార్కింగ్ చేశారనుకోండి మనం కింది వైపున పై వైపున మార్కింగ్ అనేది కరెక్ట్ వస్తుంది అన్నట్టు. మనకు స్టిచ్చింగ్కి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. నేను జస్ట్ ఇక్కడ హ్యాండ్స్ అయితే జస్ట్ 4 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే చుడి హ్యాండ్స్ వేస్తున్నాను కదా, జస్ట్ కిందికి సంఖ కిందికి కొంచెం అట్లా ఉంటే హ్యాండ్స్ మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పాడు కాకుండా ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా అయితే నేను తీసుకున్నాను అన్నట్టు. అండ్ మీకు కావాలి అంటే వేయండి, లేదు అంటే తీసేసేయండి. అండ్ నేనైతే ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ కిందికి పెడుతున్నాను. 3 ఇంచెస్ వెడల్పు అండ్ 7 ఇంచెస్ కిందికి పెడుతున్నాను. అదే విధంగా ఇక్కడ మిడిల్లో వేలు పెట్టాను చూడండి, ఇక్కడ గీసాను చూడండి, అది ఇంచు వెడల్పు గీసుకోవాలి. అండ్ ఈ విధంగా ఇక్కడ కట్ చేసుకోవాలన్నట్టు. అక్కడ మనకు 2 వైపులా మనం ఏదైతే పెడతామో అది 2 వైపులా అంటే మనం నెక్ పెడతాం కదా అది 2 వైపులా వస్తుంది. అండ్ ఫ్రంట్ వైపున ఈ విధంగా లోతు తీసేసుకోండి. అండ్ కింది వైపున ఈ విధంగా ముందే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేయకముందే ఈ విధంగా మలిచి అనేది కుట్టేస్తే సరిపోతుంది అన్నట్టు. ఆ తర్వాత మనం ఏ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేయడమే. ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. అండ్ ఇలా పెట్టుకొని చేయండి. చాలామంది అడిగారు అన్నట్టు, అక్క మీరు మీ డ్రెస్ మోడల్ బాగుంటాయి, మీ టాప్స్ బాగుంటాయి అని చెప్పేసి నేనైతే ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటాను. కొనేటప్పుడైనా ఇలా కాలర్ నెక్ కానీ ఇట్లా వీ నెక్ ఉన్నాయి చూసి తీసుకుంటాను అన్నట్టు. రౌండ్ నెక్ అలా నాకు ఎక్కువగా ఇష్టం ఉండదు, అందుకని చెప్పేసి ఈ మోడలే స్టిచ్చింగ్ చేసుకున్నా సరే ఈ మోడల్లోనే రౌండ్ నెక్ కానీ బోట్ నెక్ అలా అయినా వేసుకుంటాను. కానీ రౌండ్ నెక్ అంటే ఒక్కప్పుడు వేసుకునేది బాగానే, బట్ ఇప్పుడైతే అంత ఇష్టం ఉండట్లేదు. ప్రతి దానికి ఇట్లా దుప్పట్టా క్యారీ చేసుకోవడం అంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. కొంచెం హై నెక్ అలా ఉంటే మనకు పెద్దగా ఇబ్బంది ఉండదు, జస్ట్ వన్ సైడ్ వేసుకున్నా సరిపోతుంది అన్నట్టు. అలాగేనండి ఇక్కడ ఖర్చు పెడుతున్నాను చూడండి, అక్కడ కాలర్ జాయిన్ చేసేటప్పుడు లాస్ట్ ఫినిషింగ్కి అక్కడ అది అట్లా ఖర్చు ఇస్తే మనం ఈజీగా అవుతుంది అన్నట్టు. అండ్ బ్యాక్ సైడ్ అయితే జస్ట్ ఇట్లా ఈ విధంగా పాయింట్ కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు బాగా లోతు కిందికి అవసరం లేదు, హై నెక్ కుడుతున్నాం కాబట్టి. అండ్ అదే విధంగా అండి ఈ విధంగా అయితే మొత్తం బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా అటాచ్ చేసుకొని, అది కూడా చూపించలేదు ఎందుకు ఫ్యాబ్రిక్ వేస్ట్ అటాచ్ చేసి చూపించడం వేస్ట్ అన్నట్టు చూపించలేదు. ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ చూపించాను కదా, బ్యాక్ పార్ట్ ఏమి ఉండదు పెద్దగా అన్నట్టు. అండ్ ఈ విధంగా షోల్డర్ అటాచ్ చేసుకున్నాక డైరెక్ట్ మనం అయితే మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకొని షోల్డర్ అటాచ్ చేసుకోవడమే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే బార్డర్ 2 ఇంచెస్ ఉండే దాన్ని ఫోల్డ్ చేసి ఇట్లా డబుల్గా ఫోల్డ్ చేసేసాను. జస్ట్ 1 ఇంచ్ కాలర్ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి ఈ విధంగా అయితే డబుల్గా ఫోల్డ్ చేసేసాను అన్నట్టు డబుల్గా. అండ్ 1 ఇంచ్ వచ్చింది నాకు. అండ్ ఇక్కడ మనం ఖర్చు వేసాం చూడండి, అక్కడ నుంచి కాలర్ అనేది అటాచ్ చేస్తూ నెక్ చుట్టూ దింపాలి. దీనికి రౌండ్ నెక్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, మనకు వీ లాగా వస్తుంది, హై నెక్కే కానీ వీ లాగా వస్తుంది అన్నట్టు. ఇట్లా బ్లౌజ్కి కూడా పెట్టుకోవాలి, ఆ వీడియో కూడా నెక్స్ట్ పెడతాను. అండ్ ఈ విధంగా చుట్టూ మనం కాలర్ని అయితే జాయింట్ చేసుకోవడమే. అక్కడక్కడ కొంచెం ఖర్చు వేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా. అండ్ 2 వైపులా తోకలాగా అంటే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నది లోపలికి పెట్టేసి ఒకదాని కింద ఒకటి ఇట్లా వీలాగా వచ్చేటట్టు పెట్టి, అండ్ మనం ఖర్చు వేసుకున్నప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది చూడండి దాన్ని లోపలికి ఫోల్డ్ చేసేసేయాలి, అక్కడికి అది ఫినిష్ అయినట్టే. అండ్ ఇక్కడ కొంచెం రబ్ చేసి నెక్ చుట్టూ దింపేసామనుకోండి అయిపోతుంది. అండ్ ఎంత సింపుల్గా మంచి డిగ్నిఫైగా కనిపించే లుక్ అన్నట్టు ఇది. అండ్ సుమగారు అయితే ఇలా చాలా ఈ మోడల్లో ఎక్కువ టాప్స్ ఉంటాయి, నాకైతే చాలా బాగా నచ్చుతుంది అన్నట్టు ఈ విధంగా అయితే. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా చిన్నగా ఖర్చు వేసి ఇట్లా మనం బార్డర్ అటాచ్ చేసాం కదా ఆ బార్డర్ చుట్టూ ఈ విధంగా అనేది మనము అండ్ ఒక చిన్న కుట్టు అనేది వేసేసామనుకోండి ఇటు అటు ఉల్టాయించకుండా నీట్గా ఉంటుంది అన్నట్టు. అండ్ ఈ విధంగా అయితే మీరు నెక్ అటాచ్ చేయండి, చాలా ఈజీ. ఇంకా రౌండ్ నెక్ ఉంటాయి చూడండి అవిటికి కొంచెం కష్టం, కానీ దీనికి అయితే చాలా ఈజీ అన్నట్టు. హై నెక్ వేసుకున్నట్టు ఉంటుంది అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ మీరు
మీరు ఏ నార్మల్ ఫ్రాక్ అంటే డ్రెస్ అయినా సరే, టాప్ అయినా సరే మంచి లుక్ కనిపించేటట్టు అయితే కనిపిస్తుంది అన్నట్టు ఇది. అండ్ ఇలా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. దీంట్లో ఏదైతే బార్డర్ ఉందో అది నేను ఈ విధంగా యూజ్ చేస్తాను అన్నట్టు. చూడండి ఎంత సింపుల్, ఈజీ అండి, చాలా ఈజీగా వేసుకోవచ్చు. చెప్పాను కదా, ఒక్కసారి ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేయడంలోనే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం నెక్ ఆల్రెడీ బాడీ పార్ట్స్ అన్నీ కరెక్ట్ రెడీ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా అయితే ఆల్రెడీ హ్యాండ్స్ నేను అటాచ్ చేసేసాను లైనింగ్ అనేది. అండ్ తర్వాత ఈ విధంగా లైనింగ్ ఏంటి, ఇది ఒకటే జస్ట్ చిన్న హాఫ్ హ్యాండ్స్ పెట్టాం కదా, అది కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసి ఈ విధంగా అయితే నేను అటాచ్ చేసేస్తున్నాను అన్నట్టు. అండ్ హ్యాండ్స్ పొడవు వచ్చేసి నేను చూడీ హ్యాండ్స్ పెట్టాను కాబట్టి 25 తీసుకున్నాను. అండ్ మీ ఇష్టం 3/4 పెడతారా, చూడీ హ్యాండ్స్ పెడతారా అనేది మీ ఇష్టం. నేనైతే ఈ విధంగా తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ కిందికి వదిలిపెట్టాను, ఎందుకంటే అక్కడ బటన్స్ వస్తాయి. 3 ఇంచెస్ పై నుంచేమో ఈ విధంగా అయితే ఫినిషింగ్ ఇస్తున్నాను. అండ్ రెండు వైపులా సంక డౌన్ వచ్చేసి కూడా కరెక్ట్ ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ పై నుంచే ఈ విధంగా కుట్టు అనేది వచ్చేటట్టు చూసుకోండి. అండ్ నేను ఇక్కడ మెజర్ చేస్తున్నది ఎందుకంటే నేను దీనికి పాకెట్ అనేది అటాచ్ చేస్తాను అన్నట్టు. ఆ పాకెట్కి మనం మిడిల్లో వదిలిపెట్టేసుకోవాలి, అందుకని చెప్పేసి అక్కడ నుంచి ఇటు పైకే స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. అండ్ ఈ విధంగా పాకెట్ కంపల్సరీ అన్నారు కాబట్టి ఈ విధంగా అయితే నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను అన్నట్టు. అండ్ అదే విధంగా నడుము దగ్గర కూడా చూసుకోవాలి, ఇలా మనం మెజర్ చేసుకొని అండ్ ఎంత పెడుతున్నాం అనేది ఓవరాల్గా అయితే చెప్పాను కదా, నడుము సైజ్ ఎంత అనేది. అండ్ ఈ విధంగా అయితే చేసుకోండి. అండ్ కాటన్ ఫ్యాబ్రిక్కి కొంచెం లూజరే పెట్టుకోవాలి. అండ్ లూజ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే షింక్ అవుతుంది కదా, అప్పుడు మనకు డ్రెస్ టైట్గా అవ్వకుండా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడైతే ముందులాగా అస్సలు డ్రెస్సులు అయితే ఇట్లా టైట్ ఫిట్టింగ్ అయితే అస్సలు నచ్చుతలేవండి, ఎందుకో తెలియదు మరి. చాలా లూజ్గానే వేసుకోవడం అలవాటు అయిపోయింది ఈ మధ్యలో అయితే మొత్తం. అట్లా ఒకప్పుడు అయితే చాలా ఇట్లా బాడీ ఫిట్టింగ్గా వేసుకునే వాళ్ళం, బట్ నేను వేసుకునేదాన్ని. బట్ ఇప్పుడైతే కొంచెం లూజ్గానే వేసుకుంటున్నా, ఎందుకో తెలియట్లేదు. అండ్ ఈ విధంగా అయితే పాకెట్ రెడీ చేసుకోవాలి. ఏదొక హ్యాండ్స్ పెట్టేసి ఈ విధంగా చుట్టూ మనం ఫ్రీగా లోపలికి హ్యాండ్స్ పోయేటట్టు ఫ్రీగా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పావు ఇంచు పైనకి వదిలిపెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అంటే అటాచ్ చేసేటప్పుడు పావు ఇంచు అనేది ఇక్కడ లాస్ట్ నుంచి మనం ఫినిషింగ్ చేయలేదు, అంటే స్టిచ్చింగ్ చేయలేదు అన్నట్టు. పావు ఇంచు పెట్టుకొని ఈ విధంగా అయితే చుట్టూ రౌండ్గా స్టిచ్చింగ్ చేసుకొని ఏమైనా కొంచెం ఇటు అటు ఉంటే అది కూడా కరెక్ట్గా కట్ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నా. చూడండి ఈ విధంగా మీరు ఇక్కడ చూడండి, పావు ఇంచు ఉంచుకున్నానా దాన్ని అయితే ఈ విధంగా డైరెక్ట్ స్టిచ్చింగ్ ఏదైతే ఫినిషింగ్ మనం చేసి కుట్టుకున్నామో దాన్ని ఈ విధంగా కరెక్ట్ పెట్టేసి ఇటు సైడ్ అటు సైడ్ రెండు సైడ్లో ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసామనుకోండి. లోపల వైపున ఫ్యాబ్రిక్ ఏమైనా పడుతుందా, దాని స్టిచ్చింగ్ కిందికి వస్తుందా లేదా అనేది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అనేది పాకెట్ కూడా చాలా ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు. మీకు రెండు వైపుల పాకెట్ కావాలంటే కూడా అటాచ్ చేసుకోవచ్చు, లేదు వన్ సైడ్ అంటే వన్ సైడ్ చేసుకోండి సరిపోతుంది. కొంచెం రెండు సైడ్లు అంటే కొంచెం లూజ్గా ఫిట్టింగ్ చేసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. అండ్ ఈ విధంగా అయితే పాకెట్ కూడా అటాచ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. చిన్నవి మన ఫోన్ కానీ ఇలా పెట్టుకోవడానికి ఈజీ అవుతుంది. అండ్ కింది వైపు నుంచి బాటమ్ లాస్ట్ అంటే మనం టాప్ లాస్ట్ నుంచి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోండి, లాగకండి. అది కూడా మనం కింది వైపున కొంచెం వెడల్పు ఎక్కువ పెడతాం కదా, లాగకుండా ఈ విధంగా అనేది మలిచి కుట్టుకున్నారంటే సరిపోతుంది. స్ట్రైట్ కట్స్కి ఈ విధంగానే సింపుల్గా లాగితే మళ్ళీ ఇట్లా తిరిగినట్టు వస్తాయి అన్నట్టు. అండ్ ఇక్కడ లాస్ట్ పైన కట్టు దగ్గర మనం నిడిల్ బయటికి తీయకుండానే అటు సైడ్ది కూడా లోపలికి ఫోల్డ్ చేసి కిందికి వెళ్ళిపోవడం అన్నట్టు. అట్లా ఈ విధంగా తింపేస్తే సరిపోతుంది. ఇలా తింపితే కరెక్ట్గా వస్తుంది అన్నట్టు. మనం నీడిల్ తీసినామంటే అనుకోండి మళ్ళీ ఇటు అటు అవుతుంది. అండ్ ఈ విధంగా చుట్టూ రౌండ్ రెండు వైపులా ఫినిషింగ్ అనేది చేసుకున్నారనుకోండి, మంచి మనం కొన్న టాప్స్ కంటే మనం స్టిచ్చింగ్ చేయించుకున్నది ఏంటంటే మనకు బాడీకి కరెక్ట్ సెట్ అయ్యేటట్టు ఉంటాయి అన్నట్టు. అండ్ మనం కొన్ని షోల్డర్ కిందికి రావడం లేదంటే పైకి రావడం, లూజ్ అవ్వడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇలా స్టిచ్చింగ్ చేయించుకున్నామంటే కరెక్ట్ ఉంటాయి. బట్ నేను డైలీ వేర్ టాప్స్ ఎక్కువ కొంటాను, బట్ మిగతా అన్నీ నేనే స్టిచ్చింగ్ చేసుకుంటాను అన్నట్టు. అండ్ చాలా మంచి ఫ్యాబ్రిక్స్ వస్తున్నాయి కదా కాటన్లో, కానీ మనకు నచ్చిన మోడల్లో మనము ఈ విధంగా అయితే డిజైన్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఎలా అనిపించిందో అండ్ ఈ ఫ్రాక్ ట్రై చేస్తారా లేదా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. రెండు వైపులా కట్స్ అయితే ఈ విధంగానే కంప్లీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ వీలు ఉంటే మాత్రం మనం షార్ట్ వీడియోస్లో కూడా నేను ఒక్కొక్క పార్ట్స్ ఎలా జాయింట్ చేసుకుంటే బాగుంటుంది అనేది అది కూడా ఒక వీడియో అయితే తప్పకుండా చేస్తాను. చూసారు కదా, ఈ విధంగా రెండు వైపులా చేసుకొని తర్వాత కింది వైపున కూడా ఇదే విధంగా మలిచి కుట్టేసుకుంటే సరిపోతుంది. నేనైతే చుట్టూ కింద ఎక్కడ బార్డర్ యూజ్ చేయలేదు, ఎందుకంటే మనకు లుక్ ఉండదండి అట్లా బార్డర్ యూజ్ చేస్తే. అండ్ రెండు వైపులా కరెక్ట్ పట్టుకొని ఈ విధంగా పెట్టి ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకొని కింది వైపులా మలిచి కుట్టేసేయాలి. మీకు ఎంత పొడుగు కావాలనేది చూసుకోండి. అండ్ ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు లాస్ట్కి అయితే ఈ విధంగా కొంచెం కట్ చేసుకొని మనం ఫినిషింగ్ అనేది ఇచ్చామనుకోండి సరిపోతుంది అన్నట్టు. అండ్
నా అయితే దాదాపు కాలర్ నెక్ టాప్సే ఎక్కువ ఉంటాయండి. నాకు అలానే నచ్చుతాయి, మరి ఎందుకో తెలియదు. అంటే మంచి అనిపిస్తుంది, అందుకని చెప్పేసి మీకు కూడా చాలామంది అడిగారు కదా అని చెప్పేసి మీకు కూడా ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ విధంగా కొంచెం లైనింగ్ పైకే ఉండాలి, రెండు సమానం కాకుండా కొంచెం లైనింగ్ పైన ఉండేటట్టు చూసుకోండి. ఈ విధంగా కంప్లీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసేసేయండి. ఇక్కడక్కడ ఇలా ఖర్చు వేస్తే ఏంటంటే మనకు నడుము దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది అన్నట్టు. ఆ తర్వాత ఇక్కడ మన హ్యాండ్స్ దగ్గర చూడి హ్యాండ్స్ కదా, కొంచెం ఓపెన్ ఉంచాం కదా బటన్స్ కుట్టడానికి, అక్కడైతే ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేసేయండి రెండు వైపులా. ఆ తర్వాత షోల్డర్ బటన్స్ ఉంటాయి చూడండి, వీటిని మీరు ఈ విధంగా దీనికి అటాచ్ అనేది చేయించారనుకోండి కరెక్ట్ నీట్గా ఉంటుంది. అండ్ మనం ఫేస్ వాష్ చేసుకున్నా కానీ, అన్నం తినేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకున్నా కానీ ఇక్కడ వరకు మనకు తడవకుండా ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా అనేది ఫినిషింగ్ చేసుకోండి. కంప్లీట్గా అయిపోయిందండి స్టిచ్చింగ్, అండ్ చాలా బాగుంటుంది. ఇలా డిఫరెంట్గా నెక్ ట్రై చేయాలి అప్పుడప్పుడు. అండ్ స్ట్రైట్ కట్ ఇలా వచ్చింది అన్నట్టు. ఇక్కడ వచ్చేసి చిన్నగా బార్డర్ ఇచ్చేసాను, అంటే హై నెక్ లాగానే కానీ వీ లాగా వస్తుంది ఫ్రంట్ వైపున. ఈ విధంగా వీ లాగా వచ్చి ఇక్కడ చిన్నగా బాక్స్ లాగా వస్తుంది అన్నట్టు. అండ్ హ్యాండ్స్కి అయితే ఇట్లా బార్డర్ ఇచ్చాను, కింది వైపులో ఏమీ అవసరం లేదు అని చెప్పేసి ఈ విధంగా ఓవరాల్గా దీనికి ఇక్కడ ఫ్రంట్ వైపున బటన్స్ ఏమి రాదు, ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. చాలా బాగుంటుందండి, ఇట్లా వేసుకుంటే సూపర్ ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా ఓవరాల్ డ్రెస్ దీనికి ఏమైనా కలంకారీ దుపట్ట కానీ అలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది. ప్యూర్ కాటన్ అండి ఇది. బ్లూ అండ్ కొంచెం మెరూన్ మిక్స్డ్ ఉంది, బట్ మీకు కెమెరాలో ఏ కలర్ కనిపిస్తుందో నాకు తెలియట్లేదు, కానీ ఈ విధంగా అయితే ఉంది కలర్. అండ్ దీనికి ఏది వేసుకొని సేమ్ కలర్ లెగ్గింగ్ వేసుకొని డిఫరెంట్గా కొంచెం ఫ్లవర్గా దుపట్టా యూజ్ చేస్తే చాలా బాగుంటుంది అన్నట్టు. ఈ విధంగా ట్రై చేయండి. అండ్ ఇది ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ బ్లౌజ్కి కూడా ఈ విధంగా వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే తప్పకుండా ఈ విధంగా బ్లౌజ్కి ఎలా వేసుకోవాలో చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే ఇది అన్నట్టు డ్రెస్ మీకు కూడా యూజ్ అవుతుంది కదా. ఇప్పుడు చాలా రన్నింగ్ మోడల్ అని చెప్పొచ్చు, చాలా బాగా కూడా కనిపిస్తుంది. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.